తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఇది ప్రమాదం ఏమాత్రం కాదని, నిర్లక్ష్యమే ప్రాణాల్ని బలి తీసుకుందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున లక్షల మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పైగా పెద్ద చేపల్ని కాపాడి చిన్న చేపలపై వేటు వేశారని చెప్పుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన పట్ల కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంఘీభావాన్ని విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామంటే, మరి ఇది ప్రమాదమా నిర్లక్ష్యమా అనేటువంటి రెండు అంశాలు మనం తీసుకుంటే, వాస్తవంగా ప్రమాదం అంటే ఏదైనా బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అది ప్రమాదం. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది జనం భక్తులు మరి దర్శనాలకు వస్తున్న తరుణంలో మరి ఎంతో అభివృద్ధి చెందామని చెప్తున్నటువంటి టెక్నాలజీ పరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో మరి ఇంతమంది మరి ఆరుగురు ప్రాణాలు బలి తీసుకోవడం అనేటువంటిది దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను కూడా మీరు అపవిత్రం చేస్తూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుపతి బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసి ఒక నిందను మోపి శ్రీవారితో ఆటలాడి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిందితులు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి మీరు సుప్రీంకోర్టులో అక్షింతలు వేయించుకున్నటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి ఏదైతే రెండు నెలల క్రితమే ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా జరిగిన పొరపాట్లు లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తున్నారే. ఈ రోజున 7 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి. మరి టీటీడీలో ప్రతి సంవత్సరం 178 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సెక్యూరిటీ కల్పించడానికి మరి దేవుడు సొమ్ము మీకు కడుతూ ఉన్నారు. 50 కోట్లు మరి మీకు కంట్రిబ్యూషన్గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కడుతూ ఉన్నాడు. మరి ఇంత డబ్బు మీరు ప్రభుత్వం ద్వారా వసూళ్లు చేసి కనీసం మీరు టికెట్లు కూడా కౌంటర్లో అమ్మలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే మరి జాతరలో మేకల్నే బలిస్తారు, సింహాలని కాదు. అలాగే ఇవాళ జరిగినటువంటి ఘోరానికి మరి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గేట్లు ఎత్తాడని అతని మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి పెద్ద చేపలన్నింటినీ కాపాడడానికే నిన్న చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చారు. కానీ అక్కడ మసిపూసి మారేడికాయ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతి వచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద ప్రేమతోనో లేదా వారి మీద మరి సంఘీభావంతోనో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.